నైరుతి రుతుపవనాలు కేరళతో పాటు గోవాలో పూర్తిగా, కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రాబోయే 2 లేదా 3 రోజుల్లో ఏపీ, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, మహారాష్ట్ర, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన రోజే కేరళలో పూర్తిగా, తమిళనాడులో 90%, కర్ణాటకలో కొంత భాగం విస్తరించడం అసాధారణం కాదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 1971లోనూ దేశంలోకి ప్రవేశించిన రోజే కర్ణాటకలో ఎక్కువ భాగం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని గుర్తు చేస్తున్నారు. రుతుపవనాలు చురుగ్గా ఉన్న నేపథ్యంలో జూన్ 2 వరకు మహారాష్ట్ర తూర్పు తీరంలో విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, అనంతరం వేగం తగ్గి విరామ స్థితిలోకి వెళ్తాయని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. మహారాష్ట్రలోని రత్నగిరి సమీపంలో శనివారం తీరం దాటిన వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఇది మహారాష్ట్ర, కర్ణాటక పరిసరాల్లో కొనసాగుతుంది. క్రమంగా తూర్పు దిశగా పయనించి మరింత బలహీనపడుతుందని ఐఎండీ అంచనా వేస్తుంది. అరేబియా సముద్రం నుంచి మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉరుములతో కూడిన గాలులు గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అంచనా వేస్తుంది. మహారాష్ట్ర పరిసరాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా పయనించి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని వివిధ వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. దీని ప్రభావంతోనే అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడుతుందని, రేపటికి నాటికి వాయుగుండంగా బలపడుతుందని నేషనల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రిడిక్షన్కి చెందిన మోడల్ సూచిస్తుంది. ఇది తీవ్ర వాయుగుండంగా బలపడి గురువారం నాటికి బంగ్లాదేశ్ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తుంది. ఇక ఏపీలో వర్షాలకు సంబంధించి మా ప్రతినిధి నవీన్ రాజ్ మరింత సమాచారం అందిస్తారు. నవీన్ రాజ్.